ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే, పంట పొలాలు తిరుగుతుంటే, ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే, స్వయానా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వయసును లెక్క చేయకుండా ఇవాళ 3-4 జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? మంత్రివర్గం ఎక్కడున్నది? రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా? మీరే కదా చెప్పింది. పొంకనాల పోతిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడని డైలాగులు కొట్టింది ఎవరు? మీరు కాదా? నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. ఎక్కడ పోయింది నీ 2 లక్షల రుణమాఫీ? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే. ఇన్నాళ్ళు